జగ్గయ్యపేట పట్టణంలోని 31వ వార్డు విష్ణుప్రియ నగర్లో 150 అడుగుల ఎత్తుగల జాతీయ జెండా ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రజలు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని జాతీయ స్ఫూర్తిని చాటారు. జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య మనవడు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనను గవర్నర్ అబ్దుల్ నజీర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్, ప్రభుత్వ విప్ శాసన సభ్యులు సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. జగ్గయ్యపేటలో 150 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే గారు ఉదయభాను గారు ఆయన పింగళి వెంకయ్య గారి మనవడిగా ఈ కార్యక్రమానికి మీరు తప్పనిసరిగా రావాలి అని చెప్పి రాత్రి చెప్పడం జరుగుతుంది. అయితే సమయాభావం వలన చాలా తక్కువ వ్యవధిలో నేను రాలేను మాచల్ నుంచి అని చెప్పి అన్నా, ఇది మీ తాతగారిది కదండి, ఎలా అభివృద్ధి చూసుకురండి అని చెప్పి కోరటం జరిగింది. ఇక్కడ మనం ఓ విషయం అర్థం చేసుకోవాలి. జాతీయ పతాకం ఇట్ ఈస్ అవర్ ప్రైడ్ బికాజ్ ఇట్ రిప్రజెంట్స్ అవర్ నేషన్. జాతీయ పతాకం దాన్ని గౌరవించడం అంటే మనకి మనం గౌరవించుకోవటమే. ఎందుకంటే గురజాడ వారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అంటే ఈ మన త్రివర్ణ పతాకం భారతదేశంలోని 140 కోట్ల భారతీయులకి ప్రతినిధిగా ఉంటుంది. అటువంటి జాతీయ పతాకాన్ని ఈరోజు మనం గౌరవించుకోవటం నిజంగా దాని రూపకర్త అయినటువంటి పింగళి వెంకయ్య గారిని గౌరవించుకున్నట్టే అవుతుంది. నేను పింగళి వెంకయ్య గారి కుటుంబంలో పుట్టడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. పింగళి వెంకయ్య గారు మా మాతామహులు. వారు ఈ 100 సంవత్సరాల క్రితం దీనిని రూపకల్పన చేయడం జరిగింది. జెండా ఆవిష్కరణలో విద్యార్థులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై జాతీయ స్ఫూర్తిని నింపారు. 60 లక్షల రూపాయలతో ఎకరన్నర స్థలంలో నిర్మించిన ఈ జాతీయ జెండా స్తూపంతో పాటు చుట్టూ ప్రహరీ ఆహ్లాదకరమైన పార్కును నిర్మించనున్నారు. ఈ పార్కుకు తిరంగా పార్కుగా నామకరణం చేశారు. ఇంతటి అద్భుత ఘట్టానికి జగ్గయ్యపేట ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 150 అడుగుల జాతీయ జెండాను నెలకొల్పడం, పార్కును నిర్మించడం శుభ పరిణామమని అంటున్నారు. Apa